వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? జనరల్ గా చెప్పి వచ్చే చుట్టాలకి చికెన్లు, మటన్లు, చేపలు అంటూ రకరకాలుగా వండి పెడుతుంటాం కదా. మరి చెప్పకుండా వచ్చే చుట్టాలకి ఏం వండాలి? అదే టైంలో ఏమైనా వండుదామంటే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, ముందు తెచ్చి పెట్టిన ఎగ్స్ ఒక 2-3 ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి అందరికి సరిపడినంత కూర వండాలనుకున్నప్పుడు, అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ తిన్నంత సాటిస్ఫాక్షన్ గా ఉండాలనుకున్నప్పుడు ఎగ్స్ తో ఇలా కర్రీ చేయండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసి కడుపు నిండా హాయిగా తిన్నామంటారండి. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. సో ఒక ఎంటీ బౌల్ లో ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తో గరిటె సహాయంతో మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసే విధంగా. ఎగ్ మిక్చర్ ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు, పసుపు, కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని, టమాటా ముక్కల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్న ఈ ఎగ్ మిక్చర్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గుంత పునుగులు వేసుకుని ప్యాన్ ని తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉండేటట్లు చూసుకోండి ప్రతి దానిలో. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఎగ్ మిక్చర్ ని ఒక్కొక్క దానిలో సరిపడనంత యాడ్ చేసుకోవాలండి. అన్నిటిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి జస్ట్ 1 or 2 minutes పాటు కుక్ చేసుకోండి. ముందే చెప్తున్నానండి, హై ఫ్లేమ్ లో కుక్ చేసినట్లయితే అడుగున మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్ లోనే 1 or 2 minutes పాటు కుక్ చేసుకున్నట్లయితే చక్కగా రెడీ అవుతుందండి. 1 or 2 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోండి. అలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని 1 or 2 minutes పాటు చక్కగా కుక్ చేసుకోండి. అలా 2 sides చక్కగా కుక్ చేసుకున్నట్లయితే మాడిపోకుండా లోపల వరకు కుక్ అయ్యి పర్ఫెక్ట్ గా రెడీ అవుతాయండి ఎగ్ తో చేసిన గుంత పొంగనాలు. చూసారు కదా, 4 ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ విధంగా గుంత పొంగనాలు వేసిన తర్వాత 12 గుంత పొంగనాలు వచ్చాయండి ఎగ్స్ తో. సో ఈ ఎగ్ గుంత పొంగనాలతో కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 tablespoons వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసి అవి కూడా చక్కగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1 tablespoon వరకు ధనియాల పొడిని, రుచికి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు 1 or 2 minutes పాటు వేయించాలి. ఆ తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని టమాటాలు సాఫ్ట్ గా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్ లోనే మాడిపోకుండా. ఆ తర్వాత కర్రీకి తగినన్ని వాటర్ ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్టేజ్ లోనే ఉప్పు కానీ స్పైసీ కానీ ఏమైనా పడతాయి అనిపిస్తే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరో 2 minutes పాటు కుక్ చేసుకోండి. మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోకూడదండి, జస్ట్ అది ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా, బుడగలుగా రావటం స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్ లో మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ గుంత పొంగనాలని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్టేజ్ లో మూత పెట్టుకొని మరో 2-3 minutes పాటు కుక్ చేసుకోండి. అదేనండి, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చెక్క నిమ్మరసాన్ని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను గరం మసాలాను అయితే యాడ్ చేయడం లేదండి. గరం మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా చేంజ్ అయిపోతుందండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉండే గుంత పొంగనాల ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకే చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అని అంటున్నానంటే చాలా ఇంపార్టెంట్ అండి మీ లైక్. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం అయితే మిస్ అవుతున్నారు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.